20కి పైగా కేసులున్న జగన్ యుగపురుషుడు ఎలా అయ్యారో వైసీపీ నేతలే చెప్పాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పీపీపీ విధానాన్ని జగన్ తప్పుపట్టడాన్ని ఆదినారాయణరెడ్డి తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరైనవంటూ సమర్థించారు. యుగపురుషుడు అంటే జగన్ రెడ్డి 20-30 కేసులు అంటే యుగపురుషుడు అంటే నాడు భువన కరుణాకర్ రెడ్డి గారిని అడగాల. జడ్డులో దోపిడీ, పరకామణిలో దోపిడీ, తిరుమల దేవుని కూడా కబ్జా చేశారు. ఇందు గలడందు లేడని, ఎందెందు వెతికినా అందందు గలడని పాస్బుక్ లో కూడా దరిద్రమకం. ఆయన యుగపురుషుడా? ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు 70 లక్షల కోట్లు అప్పు ఉంటే ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు పెట్టిన ఏకైక దరిద్రుడి జగన్ రెడ్డి. నేను గతంలో 3 టర్ములు 180 నెలలు పనిచేసిన. గతంలో ఏ 18 నెలల్లో జరగని పని ఇప్పుడు జరుగుతుంది. P3 మోడల్ తప్పు పడతాడు. అసలు 108, 104 P3 మోడల్తో జరుగుతుంది. తెలుసా ఇతనికి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది బ్యాంకులకు. అంటే మన దగ్గర డబ్బు లేదా అంటే అదేమో అదనపు డబ్బు, అదనపు సౌకర్యము, బీమా రాయితీ. మంది వికసిత భారత్ కావాలా? ఇది కూడా మరింత బలపడాలా? పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏం రౌడీలు, ఆగు రౌడీలు, ఆగులే ఉండవు మీకు రాజకీయాల్లో. అన్ఫిట్ మీరు